ఉప్పల్ భగాయత్ సుజనాలయలో పీవీఆర్కే ప్రసాద్ స్మృతి సభ నిర్వహించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మీడియా సలహాదారుగా, టీటీడీ ఈవోగా ఆయన అనేక సేవలు అందించినట్లు ప్రముఖులు కొనియాడారు. పీవీఆర్కే ప్రసాద్ ఒక నిరాడంబరుడు, మృదు స్వభావి, దూరదృష్టి కలిగిన వ్యక్తి అని ప్రజ్ఞాభారతి వ్యవస్థాపకులు డాక్టర్ హనుమాన్ చౌదరి అన్నారు. స్మృతి సభలో రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణారావు, రామచంద్రస్వామి దేవస్థానం ట్రస్ట్ సెక్రటరీ విజయ రాఘవాచార్యులు, పీవీఆర్కే ప్రసాద్ భార్య గోపికా ప్రసాద్, ప్రొఫిన్టెక్ డైరెక్టర్ దెందులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పీవీఆర్కే ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన సొంత నిధులతో భక్తుల సౌకర్యార్థం అనేక సేవా కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్పించినట్లు గుర్తు చేశారు. నాలో స్ఫూర్తిని కలిగించిన మహనీయులు వారు, చిరస్మరణీయులు. అందుకే లీడ్ బై ఎగ్జాంపుల్. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఆవిడ ఒక మాతృశక్తి కింద చక్కగా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పీవీఆర్కే ప్రెసిడెంట్ గారు లాంటి వారు ఇలాగే కూర్చొని వారు ఎక్కడ ఉంటే కూడా అలా వాళ్ళు ఆయన అలా కుర్చీలో కూర్చుంటే వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో చాలా సుఖపడ్డాను. మా ఇది దాంపత్యం చాలా ఇదిగా ఉండేది. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, నేను చేతనిచ్చే. ఆయన జీవితాంతం వరకు కూడా అద్భుతమైనటువంటి ప్రజాసేవలో, దేవుని యొక్క సేవలో గడిపారు. వారు ఆదర్శమూర్తి, సౌమ్యుడు, కుసుమస్తుడు. అంతేగాని ఆగ్నేయ అస్త్రాన్ని వేయొద్దు అని అంటూ ఉండేవారు. ఎవరిని కూడా నొచ్చుకోనివ్వకుండా తనకు కావాల్సినటువంటి సాధన చేసినటువంటి వ్యక్తి, జీవి. హిందూ ధర్మం కోసం చాలా కష్టపడి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సొమ్ముతో ఎంతో ప్రజలకు కావాల్సినటువంటి హిందువులకు ఎందరో ధర్మరక్షణ కోసం జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి పీవీఆర్కే గారు. వారు ధన్యవాదాలు. వారికి మనందరం రుణపడి ఉన్నాం. నమస్తే. పీవీఆర్కే ప్రసాద్ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన 1966 ఐఏఎస్ ఆఫీసర్. ఆయన బాగా పేరు వచ్చింది మనకి. ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు. 1979 to 1983 ఒక 4 ఏళ్ళు ఆయన టీటీడీ ఈవోగా చేశారు. ఆ సమయంలో వెంకటేశ్వర స్వామికి చేసిన ఈయన సేవ చేశారు. వెంకటేశ్వర స్వామి ఈయన సేవ చేయించినట్టు తెలియదు, కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలండి. ఈవేళకి మనం తిరుమలలో నిత్యం చూస్తున్నాం. అది అన్నదాన సత్రం అనుకోండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ బస్ ఫెసిలిటీ అనుకోండి, లగేజ్ ఫెసిలిటీ అనుకోండి, లేదంటే ఎనీ ఫెసిలిటీ ఈవేళ కూడా అడ్మినిస్ట్రేషన్ నడుస్తాం. తిరుమల కొండ దిగుతుంటే ఒక బస్సు ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఈయన హఠాహుటిగా వెళ్ళి అక్కడ ఆయన ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని చూపించి ఎంతో మందిని, ఎంతో డిపార్ట్మెంట్స్ చేసి క్షతగాత్రులను ఒక తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసి మొత్తం 108, 104 అన్ని రకాల సిబ్బందుల్ని లైన్లో పెట్టి, ట్రాక్లో పెట్టి అల్టిమేట్గా ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ లీడర్షిప్ ఆయన చూస్తున్నాడు. అలాంటి మహానుభావుడు పీవీఆర్కే ప్రసాద్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన గురించి చెప్పవలసింటే చాలా చాలా మంది చాలా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మేడం గారు టు స్పీక్ a few words about her experiences. మీరు అలా అంటారని తెలిసి సంతోషంగా లైఫ్ ఒక చాలా పెద్ద సభ చేసి చాలా సంతోషం. నాలో స్ఫూర్తిని కలిగించిన మహనీయులు వారు.